చెప్పండి. నానాజీ గారు నామినేషన్‌లో ఇబ్బందులు కనిపించినట్టున్నాయి. నానాజీ గారి నామినేషన్ మరి సామాన్యంగా రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు నాయకులతో నామినేషన్ వేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నాయకులు కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా కాకినాడ రూరల్ నామినేషన్లో పాల్పంచుకోవడం చాలా ఆనందకర విషయం. అంటే జనసేన పార్టీకి కానీ మరి ముఖ్యంగా కూటమికి తెలుగుదేశం బీజేపీ కూటమికి ప్రజలు అత్యంత ఆదరణ చూపెడతా ఉన్నారు అన్నదానికి పంతం నానాజీ గారి నామినేషన్ ఒక నిదర్శన. మంచి ఎండ 12 నుంచి 1 గంట సమయంలో మండు ఎండలో కూడా ప్రజలు ఎక్కడికి నిలిచిపోకుండా వారి సొంత పనికి కూడా ఈ ఎండలో ఎందుకు సాయంత్రం వెళ్దాం అనేటువంటి ప్రజలు మరి నామినేషన్ కి ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే పార్టీ మీద ఎంత ఆదరణ ఉందో అనేటువంటిది ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరం. రేపు పిఠాపురంలో జరగబోయే పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కూడా ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయంటారు? ఇక్కడ సర్పవరంలో అయితే చాలా ఆంక్షలతో కూడినటువంటి నామినేషన్ అయితే ఎక్కడ చూడలేదు. నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నన్నే పంపించడానికి రకరకాలైనటువంటి ఆంక్షలు పెట్టడం జరిగింది. ఓకే, ఎలక్షన్ కమిషన్ మేము గౌరవిస్తాం, ఖచ్చితంగా ఆంక్షలు ఉండాలి. కానీ మరీ అంటే ఒక పార్టీకి ఆంక్షలు పెట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. అధికార పార్టీ ఇప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీకి ఎటువంటి ఆంక్షలు లేకుండా కేవలం మరి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలకు ఆంక్షలు పెట్టడం అనేది నేను జిల్లా పార్టీ జనసేన అధ్యక్షుడిగా ఖండిస్తా ఉన్నాను. అలాగే రేపు 23వ తారీఖునే మా జనసేన పార్టీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు మరి ఒక సిద్ధాంతం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం పోరాటేటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటేటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 23వ తారీఖున నామినేషన్ వేస్తా పోతా ఉన్నారు. ఆ నామినేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ రోజునే ఎలక్షన్ అయిపోతున్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. ఖచ్చితమైనటువంటి మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతా ఉన్నారు. 23వ తారీఖుని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తా ఉన్నారు. అలాగే 22వ తారీఖుని పెద్దాపురం నియోజకవర్గంలో రాజప్ప గారు నామినేషన్ వేస్తా ఉన్నారు. ఇవన్నీ గెలుపు గుర్రాలు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా గెలవబోతా ఉన్నాం. తుని నుంచి కాకినాడ 1 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలవబోతా ఉన్నాం. ఖచ్చితమైనటువంటి మెజారిటీతో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పంతం నానాజీ గారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ నామినేషన్కి మరి నిలువెత్తు ఎండ, మండు టెండలో కూడా ప్రజలు నిల్చున్నారంటే ₹1,00,000 ఇచ్చిన వారికి సొంత పని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పని ఉన్న రానటువంటి ప్రజలు మరి నానాజీ గారి మీద, జనసేన పార్టీ మీద, కూటమి మీద ఉన్నటువంటి ఇదితో మొత్తం అందరూ కూడా నుంచుని, ప్రజలందరూ నుంచుని ఈరోజు సంఘీభావం తెలిపారు. ఇది ఇందాక నానాజీ గారు చెప్పినట్టు ఇక్కడ నాయకులు కార్యకర్తలు సామాన్యంగా నామినేషన్కి వస్తారు. కాకపోతే స్వచ్ఛందంగా సామాన్య ప్రజలు పాల్గొని నామినేషన్ చేయడం చాలా ఆనందదాయకం. మరి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకి మొట్టమొదటిగా ఈరోజు రాష్ట్రంలో నానాజీ గారు నామినేషన్ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి గెలుపు కూడా నానాజీ గారిది అవుతుందని భావిస్తూ, అలాగే ఎక్కడా లేని విధంగా, ఏ పార్టీలో లేని విధంగా మన పవన్ కళ్యాణ్ గారు నానాజీ గారికి బీ ఫార్మ్ ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు కానీ, వీరితో ప్రతిజ్ఞ చేయించడం కానీ, ప్రజలు ఎక్కడా వలసల్లో లేని, పస్తులు లేనటువంటి రాష్ట్రాన్ని చూడాలని చెప్పినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి ఒక సిద్ధాంతం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం పనిచేసేటువంటి జనసేన పార్టీగా కూటమిని ప్రజలందరూ ఆదరిస్తారని మరొకసారి మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి తంగెల ఉదయ శ్రీనివాస్ గారి గుర్తు గాజు గ్లాస్ కూడా వేసి, ఇక్కడ ఒక పక్కన మన జిల్లాలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు పిఠాపురం నుంచి అప్పుడే 70-80 వేలు మెజార్టీ చెప్తా ఉన్నారు. నానాజీ గారి మెజార్టీ సర్వేలు చెప్తా ఉన్నాయి 30,000 పైచిలుకని సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఎంపీ అభ్యర్థి గెలుపు ఖాయం అనేటువంటి తెలుస్తూ ఉంది. ఎంపీ కూడా ఇంచుమించులో 2 లక్షల పైచిలకు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారని ధీమా వ్యక్తం చేసి సెలవు.